ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాటేంటో తెలుసా? పదా చూసుకుందాం. విక్రమ్ ట్రైలర్ లో కమల్ చెప్పిన ఈ డైలాగ్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. ఇదే ఇన్స్పిరేషన్ తో వరుణ్ తేజ్ ఏం జరిగినా సరే చూసుకుందాం అంటారు. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందో చూద్దాం. మిషన్ ఓరియంటెడ్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. వరుణ్ తేజ్ చేపట్టిన మిషన్ పేరు ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చి 1న రిలీజ్ అవుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా రూపొందింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఎయిర్ ఫోర్స్ లో సమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చూపించారు. వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో వరుణ్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. సినిమాను తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ చేస్తున్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో 40కి పైగా మన సైనికులు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అక్కడి ఉగ్రవాదులపై ఎలాంటి అటాక్ చేసింది అనేదే వ్యాలంటైన్ చిత్రం. వరుణ్, మానుషి ఆ మధ్య పుల్వామా వెళ్లి వీర సైనికులకు నివాళి అర్పించారు. బాలీవుడ్ కల్చర్ కు ప్రియమని షాక్ అయింది. జనాలు ఇలా కూడా ఉంటారా అంటూ ఆశ్చర్యపోయింది. బాలీవుడ్ కల్చర్ గురించి ప్రియమని చెప్పిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో చూసిద్దాం. కన్నడ బ్యూటీ ప్రియమణి రావణ్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన జవాన్ మూవీ గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం హిందీలో ఆర్టికల్ 370 మైదాన్ మూవీలో నటిస్తోంది. ఒకవైపు వెబ్ సిరీస్లు తెలుగు, కన్నడ, హిందీ అన్న తేడా లేకుండా సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే బాలీవుడ్ లో పపరాచి కల్చర్ చూసి షాక్ అయింది ప్రియమణి. పపరాచి అంటే ఫోటోలు తీయడం అని అర్థం. బాలీవుడ్ సెలబ్రిటీస్ జిమ్ లో, ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే ఫోటోగ్రాఫర్స్ చుట్టేస్తారు. మేడం, సార్ ఒక స్టిల్ అంటూ హడావిడి చేస్తారు. ఇదంతా డబ్బులిచ్చి ఫోటోలు, వీడియోలు తీయించుకుని ఆ తర్వాత సోషల్ మీడియాలో చేయించుకునే పబ్లిసిటీనే. ఈ పపరాచి కల్చర్ గురించి ఓ పాడ్కాస్ట్ లో ప్రియమణి పేర్కొంది. జవాన్ మూవీ తర్వాత ఓ ఏజెన్సీ వ్యక్తి పపరాచి కల్చర్ కోసం ప్రియమణిని సంప్రదించి ఎంత ఖర్చవుతుందో చెప్పాడట. వాళ్ళు చెప్పిన అమౌంట్ విని షాక్ అవ్వడం ప్రియమణి వంతైంది. ప్రియమణి నటించిన సినిమా భామా కలాపం 2 రీసెంట్ గా ఆహాలో స్ట్రీమింగ్ అయింది.